అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ పలావ్ చూపిస్తున్నానండి. కొత్తగా ఉంటుంది. ఆలు పలావ్ బంగాళదుంపలతో చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా ఎవరు చేసి పెట్టి ఉండరు. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎవరైతే కొత్తగా చూస్తుంటున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు మా ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి. అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను. బాసుమతి రైస్ అండి. ఏ గ్లాస్ అయితే మీరు అలత తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు ఇలా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టాలండి. ఈ లోపల మనము ముందు ప్రాసెస్ చూసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలండి. 1 స్పైసీనెస్ ఐటమ్స్ యాడ్ చేద్దాం. 2 చెక్కలు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, చిన్న జాపత్రి ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలండి. ఇంతేనండి. వేరే ఐటమ్స్ ఏమీ చేర్చాల్సిన అవసరం లేదు. మసాలాస్ ఐటమ్స్. ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత సోంపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అంత ధనియాలు, చిటికెడు పసుపు పొడి వేసుకోవాలి. కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి మసాలా దినుసులంతా ఎలాగా నీళ్ళల్లో మగ్గాయో. ఇప్పుడు ఆ సారం అంతా వాటర్లోకి దిగి ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ని ట్రైన్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వాటర్ మాత్రం మనం తీసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలో ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ పోసుకోవాలి. ఇంత ఆయిల్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు, చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకునేదానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా వేగాలండి. ఇలా వేగినాక ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా తీసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ దంచిన పచ్చిమిరపకాయల పేస్టు, ఇదంతా వేసుకొని ఒక 5 సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, పచ్చివాసన పోయేంతవరకు. ఇక్కడ నేను ఒక 5-6 బంగాళదుంపలు, చిన్న బంగాళదుంపలు తీసుకుంటున్నాను. 2 భాగాలుగా కోసుకొని వేసుకోవాలి. చిన్నవి అయితే కొంచెం తినేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలండి. నూనెలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా చేసుకొని తినండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గరం మసాలా పౌడర్ అంతా బంగాళదుంపలకి బాగా పడుతుంది. అప్పుడే వాసన అనేది బాగా ఎత్తిస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా మసాలా వేసుకొని చేసి పెట్టుకున్న వాటర్ అంతా ఇప్పుడు పోసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి బంగాళదుంపలంతా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టైంలోనే ఇప్పుడు
ముందుగా మనం నానబెట్టుకున్నటి రైస్ మొత్తము ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా కలుపుకోవాలండి. ఎక్కువగా ఫాస్ట్గా కలుపుకుండా నిదానంగా కలుపుకోవాలి. అప్పుడే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇక్కడ బంగాళాదుంపలతోనే కాకుండా ఇక్కడ వేరే వెజిటేబుల్స్ అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే పచ్చ బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సమయంలో ఫ్రై చేసేటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కొంచెము సగం ఎత్తి పెట్టుకొని సగం వేసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ టైంలోనే హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పెరుగు అంతా ఏం వేయలేదు కాబట్టి లెమన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రైసు వాటర్ ఈక్వల్గా వచ్చేంత వరకు. 10 నిమిషాల తర్వాత చూడండి, వాటరు రైస్ అంతా ఈక్వల్గా వచ్చింది. ఈ సమయంలోనే మనం దమ్ వేసుకుందాం. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి, ఒక 2 స్పూన్ల వరకు. దమ్ము పెట్టేటప్పుడే వేసుకోవాలండి, అప్పుడే మంచి షైనిష్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు సన్న మంట మీద దమ్ పెట్టుకోవాలి. ఆవిరిపోకుండా ఒక లవంగం ఇక పెట్టాలండి హోల్స్లో. 15 నిమిషాలు ప్లస్ ఒక 5 నిమిషాలు ఫ్రీగా వదిలేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అబ్బా, ఎంత బాగా వచ్చిందో చూడండి. అదిరిపోయింది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, బంగాళదుంపలంతా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఆలు వెజ్ పులావ్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ పలావ్లోకి ఒక మంచి గ్రీన్ చట్నీ రైతా పెట్టుకొని తింటుంటే అదిరిపోతుంది. మీలో ఎవరికైనా గ్రీన్ చట్నీ కావాలంటే కమెంట్లో గ్రీన్ చట్నీని టైప్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో చెప్పండి, తప్పకుండా అవి కూడా మీకు చేసి చూపిస్తాను. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి, అవి కూడా చూసి సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.